చేసుకుంటూ మేడం గారు ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఇందులో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి టీచర్స్కి మధ్య ఒక భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధంగా చూస్తే పిల్లలకి ఆ విషయం నేర్పాలి. మనం భగవంతులాగానే టీచర్స్ చూసేటట్టు పిల్లలకి ఒక భక్తులు, టీచర్స్కి పిల్లల భక్తులాగానే ఉండాలి. అంత వినయ విధేయతలతో మనం పిల్లల్ని బడికి పంపించగలిగితే ఖచ్చితంగా వీళ్ళందరూ బాగా పౌరులు అవుతారు. మేడం గారు చెప్పినట్టు రాజకీయాల్లో కాదు, అడ్మినిస్ట్రేషన్ లో కాదు, అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థానాలకి వెళ్ళడానికి తల్లిదండ్రులుగా మీరు భాగస్వాములు అవుతారు. అలాగే జెడ్పీహెచ్ స్కూల్ కి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు చాలా మంది విదేశాల్లోనూ డాక్టర్లు గాను, లాయర్లు గాను, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లోను, రాజకీయంగా గాను ఎన్నో గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప అధికారాలు అనిపిస్తూ ఈ రోజు మన జనవలస గ్రామానికి అలాగే మన స్కూల్ కి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో కూడా మన గ్రామంలో, మన హై స్కూల్లో, ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా లేనటువంటి గొప్ప సౌకర్యాలు ప్రభుత్వం మన గ్రామంలో, మన హై స్కూల్లో కల్పిస్తుంది. ఆ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. మనం డబ్బులు వేలకు పెట్టి బయట కార్పొరేట్ స్కూల్లో చదివించినా కూడా వాళ్ళకి మార్కుల కోసమే తప్ప వాళ్ళకి భవిష్యత్తు పిల్లలకు కావాల్సిన నాలెడ్జ్, స్పోర్ట్స్ అయితేనేమో ఇప్పుడే మేడం గారు చెప్పారు. గొప్ప కళాకారుడు ఆయన. మన ఆ పెయింటింగ్స్ చూస్తే ఇది పెద్ద పెద్ద హోటల్స్ లో లక్షలు విలువ చేసే పెయింటింగ్స్ అవి. అట్లాంటి వ్యక్తి మన గ్రామంలో పనిచేస్తూ ఆయన సేవలు మన పిల్లల కోసం వినియోగిస్తున్నారంటే మనం ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని భవిష్యత్తులో మేడం గారు చెప్పినట్టు 5th క్లాస్ తర్వాత 6th క్లాస్ లో ఖచ్చితంగా మన హై స్కూల్లోనే పిల్లలు జాయిన్ చేసేట్టు మీ పేరెంట్స్ అందరూ కూడా సహకరించి మన స్కూల్ డెవలప్మెంట్ తో పాటు పిల్లల భవిష్యత్తు, గ్రామాభివృద్ధి, పేరు పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ తరఫున మేడం గారికి, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మాజీ సర్పంచ్ నాగరాజు గారికి, మీ పెద్దలందరికీ నా ఉదయపు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.